ఎముకలకు గట్టినిచ్చి ఎండాకాలం వేడిని తట్టుకునే విధంగా ఉంటుంది ఈ కూర. ఇది ఒక్కసారి వెరైటీగా ఇలా తయారు చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. చాలా సింపుల్గా చూపిస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం లేత ములక్కాడలను తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు అనేది వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మనకి ఎండాకాలంలో ములక్కాయలు చాలా లేతగా దొరుకుతాయి కదండి. ఆ లేతవైతేనే చాలా బాగుంటాయి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు బియ్యం తీసుకోవాలండి. తర్వాత మరొక గుప్పెడు అంటే పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. అవి 2 మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ కూరలో కారం అనేది వేయమండి. పచ్చిమిరపకాయలతోనే కారం రావాలి. అందుకని మనము చూసుకొని మన కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి. ఈ లోపల మనకి ములక్కాయలు అయితే ఉడికిపోయాయి. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. మళ్ళీ మనకి కర్రీ అనేది ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని కొంచెం నూనె అనేది వేసుకోవాలి. నూనె తగినంత అంటే ఒక 2 స్పూన్లు అలాగా వేసుకోవాలి. తాలింపు గింజలు ఉంటాయి కదండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు మనము మీడియం సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే ఒక పాయ అన్నమాట. పాయ తరిగేసి చక్కగా అలా పెట్టుకొని అవి వేసుకోవాలి. అవి కొంచెం సేపు వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా వేగితేనే బాగుంటాయండి. అంటే మరీ మాడిపోకూడదు. మనకి కొంచెం దూరగా మనం వేగుతుంది అన్నది తెలిసినట్టు దాకా వేయించుకోవాలి. తర్వాత మనం బాగా వేగింది అని అనుకున్న తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు కొంచెం దట్టంగానే వేసుకోవచ్చు. కరివేపాకును కూడా వేగనివ్వాలి. తర్వాత మనం ములక్కాడలు పెట్టుకున్నాం కదా, ములక్కాడలు ఉడికించి ఆ ములక్కాడలు అనేవి దాంట్లో వేసేసుకోవాలి. ములక్కాడలు నేను లేత ములక్కాడలు 4 అయితే తీసుకున్నాను. ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మనం ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసి దానికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. బాగా గట్టిగా అయిపోకూడదు. 5 నిమిషాల్లో వంటకు తయారైపోతుంది ఇది. అలా గట్టిగా అయిపోకుండా కొంచెం పలచగా ఉండేటట్టు ఉంచుకోవాలి. ఒక్క 5 నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అదిగోండి అలా దగ్గరికి వచ్చేస్తుంది. అలా దగ్గరికి వచ్చినప్పుడు చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇందాక మనం పల్చగా వేసుకున్నాం కదా వాటర్, ఇప్పుడు అలా పల్చగా మనకి కావలసినట్టు ఉంచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కావాలంటే వాటర్, ఉప్పు మొత్తం మళ్ళీ అన్ని సరి చూసుకొని కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నచ్చిందండి మీకు? మీలో ఎవరైనా ఈ కర్రీ తెలుసా? కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు.